श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणान्नवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयाम्नमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मः व्यामोहतत्तदितराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतः स्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्मयानामाद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुतमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्त्वेन यश्चिदजितीश्वर यः स्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः अन्तर्जयन्निरमिमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराचराय हंसैः षड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरम् पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराचरम् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराचरात्मजं वन्दे सुखदातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैतत् सर्वगिल्बिषनाशनं विहिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवम् तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्या शिल्पवैपुण्यैपुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममापि यतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृत् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं तरसीरुहे क्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 4వ అధ్యాయంలో ఉన్నానమాట. ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి 52, 53 శ్లోకాల్లో మొత్తానికి ఒక 19 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాము. ఈ 19 శ్లోకాల్లో జరిగినటువంటి ముఖ్య విషయము ఏమిటంటే, గడిచిపోయేటువంటి కల్పం చివర రాత్రి నిద్రలేచిన వాడే ప్రభువైన బ్రహ్మ సత్వగుణ వృద్ధితో కూడుకున్న వాడే శూన్యమైన లోకాన్ని చూశాడన్నమాట. ఆ తరువాత నీటిని నారముని అంటారు. నరుని పరమాత్మలు సంభవించాయి కాబట్టి అవి నారములు. మొదట మునుపు అవి ఆయనకు నివాస స్థానాలు, ఎవరికి? నారాయణుడికి. కాబట్టి ఆయన నారాయణుడిగా స్మరించబడ్డాడు అనే విషయాన్ని చదువుకున్నాం. ఇక్కడ జగత్తంతా కూడా ఏక అర్ణవం, అర్ణం అంటే సముద్రం అండి, ఏక అర్ణవంగా నీటిలో ఉన్నట్లుగా భూమిని గురించి తెలుసుకున్నాడు అనమాట శ్రీమన్నారాయణుడు. ఎలా తెలుసుకున్నాడు అంటే దానికి 2-3 ఉదాహరణలు చెప్పుకున్నాం అనమాట. దాంట్లో అనుమాన ప్రమాణము అనేటువంటిది ఒకటన్నమాట. అనుమాన ప్రమాణం అంటే ఒక విషయం వల్ల ఇదో విషయం ఉండి ఉండవచ్చు అని మనం కూడా ఇంకొకటి చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మనకి బయట వచ్చి చూస్తాం, ఆకాశం చాలా నల్లగా ఉంటుంది, మేఘాలు కప్పి ఉన్నాయి, కారు మబ్బులు అంటుంటాం. వెంటనే మనకి ఒకటి స్ఫురిస్తుంది, నల్లటి మబ్బుల్లో నీరు ఉంటుంది కాబట్టి అవి ఖచ్చితంగా వర్షిస్తాయి అంటే ఒక అనుమానం అన్నమాట మనకి. అలాంటిదే కొన్ని దీనికంటే కూడా ఒకవేళ కురవకపోవచ్చు వర్షం, అంత నల్లని మబ్బులు కూడా ఉన్నట్లుండి గాలికి కొట్టుకొని పోతే నల్లగా చీకటి అయిపోతుంది, కానీ వర్షం మాత్రం రాదు. అది సంభవిస్తుంది. కానీ దానికంటే కూడా ఒక చక్కటి ఉదాహరణ చెప్పుకున్నాము మనం. ఏమిటంటే తామరాకు గురించి. ఎందుకంటే తామరాకు కనిపిస్తే దాంట్లో నీరు భూమి లేనిదే తామరాకు ఉండదనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి దాన్ని అనుమాన ప్రమాణం అంటారు. కాబట్టి కింద భూమి ఉన్నట్లుగా, అదేవిధంగా పొగను బట్టి నిపుణులు ఊహించే ప్రమాణం అన్నమాట. కాబట్టి ఆ విధంగా పూర్వకల్పాల్లో మత్స్యం పూర్వం ఉన్న రూపాలు ధరించినట్లే
ఆయన వారాహ దేహాన్ని ధరించి మరో రూపాన్ని కావించుకున్నాడు. ఎందుకంటే ఆ భూమిని రక్షించేందుకోసం అన్నమాట. ఆ తర్వాత ఆ రూపం సర్వజగత్తును స్థితి రూపంలో నిలబెట్టగలిగిన రూపం, ఆ రూపమే స్థిరాత్ముడు, సర్వాత్ముడు, పరమాత్ముడు, ప్రజాపతి అని చెప్తున్నారు. ఆ సమయంలో ఆ వరాహ రూపంలో ఉన్నటువంటి విష్ణువు నీటిలో ప్రవేశించాడు. అప్పుడు నీటిలో ప్రవేశించినప్పుడు అలా వెతుక్కుంటూ పాతాళ తలానికి వచ్చాడు. అక్కడ వరాహ రూప భగవంతుని చూచి వసుంధరాదేవి భక్తితో వంగి నమస్కరించి స్తోత్రం చేస్తుంది. అది మనం చదువుకున్నాం ఏ విధంగా స్తోత్రం చేసింది. నమస్తే సర్వభూతాయ తుభ్యం శంఖ గదాధర మాం ఉద్ధరా అస్మాద్ అద్యత్వం త్వత్తోహం పూర్వముత్థిత. ఇంత ముందుగా నీవు రక్షించావు నన్ను, అదే విధంగానే ఇప్పుడు కూడా ఈ నీటి నుండి ఉద్ధరించు. అంతేకాదు జనార్దన, నీ ద్వారా నేను యథాప్రకారంగా ఉద్ధరించబడ్డాను. నేను గగనాది భూతాలు సర్వం నీ మాయా స్వరూపాలే. త్వత్తోహం ఉద్ధృత పూర్వం త్వన్మయాహం జనార్దన తదా అన్యాని చ భూతాన్ని గగనాదీని అశేషత. కాబట్టి అన్నీ కూడా నీ మాయా స్వరూపాలే. సర్వం కూడా అశేషత అంటే సర్వం కూడా. నమస్తే పరమాత్మాత్మన్ పురుషాత్మన్ నమోస్తుతే ప్రధాన వ్యక్తభూతాయ కాలభూతాయ తే నమః త్వం కర్తా సర్వభూతానాం త్వం పాతా త్వం వినాశకృత్ సద్గాదిశ ప్రభో బ్రహ్మ విష్ణు రుద్రాత్మ రూప దృక్. కాబట్టి సృష్టి స్థితి లయాల్లో నీవు ఏమేమి రూపాలు? విష్ణు రూపంతో రక్షకుడు అవుతున్నావు, బ్రహ్మ రూపంతో కర్తవు, విష్ణు రూపంతో రక్షకుడు, రుద్ర రూపంతో వినాశకుడు అవుతున్నావు. కాబట్టి అటువంటి నీకు నమస్కారం అని చెప్పి ఇంకొక మాట అంటుంది. సంభక్షయిత్వా సకలం జగత్ ఏకార్ణవీకృతే శేషే త్వమైవ గోవింద చింత్యమానో మనీషివి. సంభక్షయిత్వా సకలం, కాబట్టి సమస్తాన్ని భక్షించి జగత్తు ఏకార్ణవం కాగా మనీషులచే ధ్యానింపబడుతూ నీవే శయనించి ఉంటావు అని చెప్తున్నాను మరి. అదేవిధంగా భవతో యత్ పరం తత్వం తన్న జానాతి కచ్చిన అవతారేషు యద్రూపం తదర్చంతి దివౌగథ. నీ అసలు రూపం తెలియదు మనకి, ఎవరికీ తెలియదు. నీ అసలు రూపం ఎవరికీ తెలియదు. నీ పరతత్వం ఏదై ఉందో దాన్ని ఏ ఒక్కడూ తెలుసుకోలేడు. భవతో యత్ పరం తత్వం అంటే నీ అసలు రూపాన్ని, అసలు ఏమిటి అనేటువంటిది ఎవరికీ తెలియదు. కానీ న జానాతి కశ్చన అవతారేషు, కానీ అవతారేషు యత్ రూపం, కాకపోతే నీవు ఏ ఏ అవతారాలు ఎత్తుంటావు, ఏ ఏ రూపంలో ఉంటుంటావో దాన్ని మాత్రం దేవతలు దాన్నే అర్చిస్తారు. నీ అవతారాల్లో ఏ రూపం ఉందో దేవతలు కూడా దానినే అర్చిస్తారు, అంటే నమస్కరిస్తారు. భవతో యత్ పరంతత్వం తన్న జానాతి కశ్చన అవతారేషు యద్రూపం తదర్చంతి దివౌకథ అని చెప్తారు. ఇక్కడ ఒక పదం సంభక్షయిత్వా అని చెప్పబడింది మాట. అంటే ఏమిటి? అన్నిటినీ కూడా శేషే అంటే సమస్తాన్ని భక్షించి శేషే త్వమేవ. శేషే అంటే ఏమిటి? ఇక్కడ శేషుడి పైన పడుకొని ఉంటున్నావు అని శేష అనేటువంటి అర్థంలో వస్తుంది. కానీ ఇక్కడ శేషే అని పదము క్రియ అయినప్పుడు, పడుకొని ఉంటున్న క్రియ అయినప్పుడు ఏమని వస్తుంది? పడుకొని ఉంటున్నావు అని అర్థం వస్తుంది అనమాట. అంటే ఏమిటి? పడుకొని ఉంటున్నావు అని క్రియాపదంగా ఉపయోగించబడుతుంది అనమాట. శేష అనే దాన్ని శేషే అంటే క్రియాపదంగా ఉపయోగించినప్పుడు పడుకొని ఉంటున్నావు అనే అర్థం వస్తుంది. ఇక్కడ శేష అనే దానికి అర్థం తెలుసుకోవాలి మనం, ఎందుకంటే చాలా సమయాల్లో ఇది ఉపయోగించబడుతుంది. శేష అనేటువంటి పదం అంటే ఏమిటి? ఒకానొక వ్యక్తికి లొంగియుంటూ అతనికి గొప్పతనాన్ని కలిగించేవాడు, అటువంటి వ్యక్తిని కలిగి ఉన్నవాడు శేషి అవుతారు. శేషి అంటే ఏమిటి? శేషను కలిగినటువంటి వాడు, కలిగి ఉన్నటువంటి వాడు. శేష అంటే ఏమిటి? ఒకానొక వ్యక్తికి లొంగియుంటూ అతనికి గొప్పతనాన్ని కలిగించేవాడు. ఇక్కడ ఒక అంటే మనకి అర్థమయ్యేదాన్ని చెప్పుకోవాలంటే, ఒకానొక వ్యక్తికి లొంగియుంటూ అతనికి గొప్పతనాన్ని కలిగించేవాడు. అంటే ఉదాహరణకి చెప్పుకున్నాను, మన అర్థమయ్యేందుకు చెప్తున్నాం. మన ప్రెసిడెంట్ గారు లేదు ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి కానీ, ప్రెసిడెంట్ కానీ, అంటే రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ ఒక గొప్ప పదవిలో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. ఇది ఉదాహరణకి చెప్తున్నా అండి, వాళ్ళు ఏదో తప్పు చేస్తారని చెప్పడం లేదు, ఉదాహరణకి చెప్తున్నాను. మనందరం వాళ్ళని గౌరవిస్తుంటాం. అంటే మన ఎదురుగా రోజు కనబడకపోయినా కూడా వాళ్ళని మనసులో ఆరాధిస్తూ ఉంటాం. ఎందుకంటే అంతటి గొప్ప పదవిని అలంకరించారంటే, ముఖ్యంగా రాష్ట్రపతి పదవిని లేదు ప్రధాన పదవిని అలంకరించడం అది సులభమైనది కాదు. మనం అనుకోవచ్చు ఈ రోజుల్లో రాజకీయాలు ఏముందిలేండి చదువు లేని వాళ్ళుగా అంటున్నాం. కానీ
చదువులేని వాళ్ళు రాజకీయ నాయకులు అయిపోతున్నారు మనం అనుకోవచ్చు. కానీ ఒక ప్రధానిగా దేశాన్ని నడిపించేటువంటి శక్తి సామర్థ్యాలు, ఆ పైన ప్రథమ పౌరుడుగా ఉండేటువంటి రాష్ట్రపతికి ఉండవలసిన లక్ష్యాలు కొన్ని ఉంటాయి. అవి లేకుండా ఆ పదవి అలంకరించలేరు. మనం చూసాం, ఎంతో మంది చూస్తున్నాం. వాళ్ళందరినీ ఏదో ఒక విషయంలో మనం గుర్తుపెట్టుకుంటాం. అబ్దుల్ కలాం గారిని ఇప్పటికీ కూడా ఒక గొప్ప రాష్ట్రపతిగా మనం అందరం గుర్తు పెట్టుకుంటాం. ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే, అంతటి గొప్ప వ్యక్తులు, ఉదాహరణకి ఏ సత్యసాయి బాబు ఎక్కడికో పోయారు అనుకోండి, లేదు ఏ పీఠాధిపతి దగ్గరికి పోయారు అంటే, ఉదాహరణకి చెప్తున్నా అండి మనకు అర్థమయ్యేలాగా. వీరు అక్కడికి పోయినందువలన వారికి నమస్కరిస్తారు, ఖచ్చితంగా నమస్కరిస్తారు. నమస్కరించకుండా అటువంటి అభిమానం గౌరవం లేనటువంటి దగ్గరికి పోరు కదా. వీళ్ళు ఊరికే పోతారని పోరు. పోయి సాష్టాంగ ప్రణామాలు చేసి వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని దేశ శ్రేయస్సు కోసం వారిని ప్రార్థించమని చెప్పి వస్తుంటారు. ఇప్పుడు ఒక ఉదాహరణ, ఈ ఉదాహరణతో మనకి అర్థం ఏమిటంటే, ఆ పీఠాధిపతి ఎవరున్నారో మనం అనుకుంటాం వెంట, నిజంగా ఆయన ఎంత గొప్పవారండి పీఠాధిపతి. లేకుంటే లేదు, మన జిఎస్ స్వామి దగ్గరికి వచ్చారు అనుకోండి. వచ్చారు కూడా ఈ మధ్యకాలంలో, ఇంతకుముందు రాష్ట్రపతి గారు వచ్చారు. అప్పుడు వీరు ఇక్కడ లొంగి ఉండకపోయినా కూడా వారికి నమస్కరించారు, వారి దగ్గరికి వచ్చారు అనే విషయం వల్ల ఎవరి దగ్గరికి వచ్చారో వారికి కూడా ఒక గొప్పతనాన్ని ఆపాదించబడుతుంది అనమాట. అంతే కదండి. మన ఇంటికి వస్తాడు రాష్ట్రపతి, రాదు కదా. మరి రాష్ట్రపతి వచ్చారు ఒకరింటి, లేదు ఒకరి దగ్గరికి అంటే, ఆ వచ్చినటువంటి ఆ వ్యక్తి వలన ఎవరి దగ్గరికి వచ్చారో ఆ వ్యక్తికి కూడా గొప్పతనాన్ని కలిగించేటువంటి, ఇది శేష అనేటువంటి ఒక అర్థం చెప్పుకోవాలి. ఒకటి మామూలుగా శేషుడి పైన పడుకొని ఉంటున్నావు, అదే అర్థము. అది కాకుండా ఇంకొక అర్థం ఇది అన్నమాట. ఒకానొక వ్యక్తికి లొంగి ఉంటూ అతనికి గొప్పతనాన్ని కలిగించేవాడు, అటువంటి వ్యక్తిని కలిగి ఉన్నవాడు శేషి అవుతారు. అటువంటి వ్యక్తిని కలిగి ఉన్నవాడు, ఇక్కడ ఎవరు అటువంటి వ్యక్తిని కలిగి ఉన్నది? రాష్ట్రపతిని ఈ విధంగా నమస్కరించారు, ఏ వ్యక్తి అయితే కలిగి ఉన్నాడు అంటే పీఠాధిపతి, ఇది వేరు. కాబట్టి వారిని శేషి అంటారు. ఇది మనకి కొంచెం అర్థమయ్యేలాగా ఒక ఉదాహరణ చెప్పాను. కాబట్టి శేషుడు, శేషి. ఇక్కడ అటువంటి వ్యక్తిని కలిగి ఉన్నవాడు. ఎటువంటి వ్యక్తిని? గొప్పతనాన్ని కలిగించేవాడు. వ్యక్తికి లొంగి ఉంటూ అతనికి గొప్పతనాన్ని కలిగించేవాడు అనమాట. మనం లొంగి ఉన్నందువల్ల మనకి కొంత గొప్పతనం గొప్పతనం వస్తుంది మనకు కూడా. కానీ ఎవరికి లొంగి ఉన్నామో వారికి గొప్పతనాన్ని ఆపాదించేటువంటి వారు, అటువంటి వారు అనమాట, కలిగించేవాడు. ఇటువంటి వ్యక్తిని కలిగి ఉన్నవాడు శేషి అవుతారు అనమాట. ఇది శేషే అను పదము క్రియ అవుతుంది అనమాట. ఆ క్రియ అయినప్పుడు పడుకొని ఉంటున్నావు అనే అర్థం వస్తుంది. ఇక శేష అనేటువంటిది ఒక నామవచనం. ఒక నామవాచకము అయినప్పుడు దానికి సప్తమి ఏకవచనం అంటే శేషే, అంటే శేషుని పైన అనేటువంటి అర్థం కూడా చెప్పవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ శేష అనే పదానికి ఈ విధంగా అర్థం వస్తుందన్నమాట. కాబట్టి శేషుడు అంటే పాము. ఇక్కడ ఎందుకని అంతటి గొప్పతనాన్ని శేషుడి పైన పరుండి ఉన్నందువలన విష్ణుమూర్తికి కూడా గొప్పతనం ఆపాదించబడింది అనే విషయాన్ని తెలుసుకోవాలి మనం. అది ఎలా సాధ్యం అంటే, విష్ణుమూర్తికి వలన శేషుడికి కూడా గొప్పతనమే. గరుత్మంతుడు ఇంకా ఎక్కువ గొప్పతనం, ఆయన్ని రోజు మోస్తూ ఉంటాడు అనమాట. మనం బెంచ్ కార్లో పోతే, ఉదాహరణకి మారుతి 800లో పోయామనుకోండి, మనం మారుతి 800లో పోయేటువంటి గౌరవానికిను ఒక పెద్ద కారు కొనుక్కొని దాంట్లో దర్జాగా పోతున్నాం అనుకోండి, ఆ దర్జా వేరనమాట. ఆ కారు వలన కూడా మనకి కొంత గౌరవం లభిస్తుంది. నిజంగా మీరు అర్హులా కాదా అది అప్పు తెచ్చింది, అది వేరే విషయము. కానీ ఆ కారు అలా రోడ్లో పోతుంటే చూసిన వాళ్ళు, అబ్బా ఎంత పెద్ద కారులో పోతున్నా అంటే గొప్పవాడు అనుకోండి. ఆ కారు పోయి ఏ ఇంటి ముందైనా నిలబడింది అనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళు కూడా మీకు ఇచ్చే గౌరవం బాగుంటుంది. అంతేకాదా, వీధిలో వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తుంటారు కార్ని. ఆ విధంగా గరుత్మంతుడి పైన పోయినందువలన విష్ణుమూర్తికి కూడా కొంత గౌరవం దక్కింది. ఆయన కూడా కొంత గౌరవమే. కానీ విష్ణుమూర్తి పైన ఉన్నందువలన గరుత్మంతుడికి ఎంతటి గౌరవం దక్కింది. అదేవిధంగా శంకరుడి మెడలో ఉన్నందువలన ఆ యొక్క పాముకు కూడా అంతటి గౌరవం దక్కింది. పరస్పరం అన్నమాట. కాబట్టి ఇక్కడ శేషుడు పాము 1000 తలలు గలదనమాట. ఎందుకంటే అటువంటి శేషుడు పైన శయనించి ఉన్నందువలన విష్ణుమూర్తికి ఎందుకు గొప్పతనం వచ్చింది అంటే, శేషుడను పేరును కలిగినట్టుది. శేషుడు పాము 1000 తలలు కలిగిన.
ఇక్కడ శేషి రూపం మీద వచ్చినటువంటి అంటే ఏమిటి? యజమాని సేవకుడిని గలవాడు అనే అర్థం ఇంత ముందే చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ సేవకుడు అనగా ఇచ్చట యజమానికి గొప్ప గౌరవమును చేకూర్చేవాడు, అందుకు అందుగాను ప్రయత్నించేవాడు కూడా. ఇటువంటి వాడైన శేషుడి పైన పడుకొని ఉండేవాడవయ్యా అని అర్థం అనమాట. కాబట్టి శేషుడు సామాన్యుడు కాడు. తన యొక్క 1000 తలలపైన భూమిని కదలకుండా నిలుపుతూ మోస్తూ ఉన్నవాడు గొప్ప బలవంతుడు అయినా శ్రీహరికి పరమ విధేయుడు అన్నమాట. కాబట్టి సకలోపచారములు చేస్తూ ఉంటాడు. సర్వవాసులు మరియు మోక్షమును కోరుకునే వారికి నీవే కొలువదగిన వాడివి అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలంటే ఈ విషయం అన్నమాట. కాబట్టి జగత్తంతా ఒకే ఒక సముద్రంగా చేయబడినప్పుడు నీవు సకల లోకాలను ఆరగించి జ్ఞానులు మంచి మనస్సులు గలవారైన వ్యక్తులు సమస్త జగత్తునకు నీకు మంగళాశాసనం చేసే మనీషులు నీ ఆశ్చర్యకరమైనటువంటి జ్యేష్ఠను నిన్ను నీ కళ్యాణ గుణములను తలుచుకుంటూ ఉండగా శేషసాయివి అవుతూ ఉన్నావయ్యా. నీ యొక్క దివ్యమంగళ విగ్రహ రూపాల్లో అన్నిటికన్నా శ్రేష్టమైన పరమైన రూపాన్ని ఏ ఒక్కడూ ఎరగడు, ఎవరికీ తెలియదు అసలు రూపం. కాకపోతే నీవు దయతో లోకుల్ని కాపాడేందుకోసము తీసుకునేటువంటి రూపాలనే, అవతారాలనే, అది ఏ రూపం ఉందో దేవతలు దాన్నే అర్చిస్తారు, పూజిస్తూ ఉన్నారు. కాబట్టి దేవతలకు మరియు ముక్తిని కోరే వారికి కూడా నీవే ఉపాసింపదగిన వాడవు. భవతో యత్పరం తత్వం తన్న జానాతి కశ్చన అవతారేషు యద్రూపం తదర్చంతి దివౌగతః. ఆ తరువాత త్వాం ఆరాధ్య పరం బ్రహ్మ యాతా ముక్తిం ముముక్షవ వాసుదేవ అనారాధ్య కో మోక్షం సమాప్స్యతి. కాబట్టి పరబ్రహ్మమైనటువంటి నిన్ను ఆరాధించి ముక్తి కోరే ముముక్షులు మోక్షం పొందుతూ ఉంటారు. ఎవడు వాసుదేవుని ఆరాధించక మోక్షాన్ని పొందగలడు? ఎవరు పొందలేరు అనమాట. అంతేకాదు యత్ కించిత్ మనసా గ్రాహ్యం యద్గ్రాహ్యం చక్షురాదిభి బుద్ధ్యా చ యత్ పరిచ్ఛేద్యం తద్రూపం అఖిలం తవ. ఏది చూస్తున్నామో, ఏది గ్రహిస్తున్నామో, ఏది చూస్తున్నామో కన్నులతో, అంతేకాదు ఏ జ్ఞానేంద్రియములతో కూడా గ్రహించబడేటువంటి విషయాలు, అంతేకాదు ఇంకా బుద్ధి చేత ఏది నిశ్చయింపబడుతున్నదో యత్ కించిత్ మనసా గ్రాహ్యం యద్గ్రాహ్యం చక్షురాదిభి బుద్ధ్యా చ యత్ పరిచ్ఛేద్యం. బుద్ధి అంటే బుద్ధి చేత ఏది నిశ్చయింపబడుతున్నదో ఇవన్నిటికీ కూడా, ఈ జ్ఞానాలకు అన్నిటికీ కూడా కారణం నీవే, నీ యొక్క స్వరూపమే, నీవు జ్ఞాన స్వరూపుడవు అని చెప్పి ఇంతవరకు మనం నిన్న చదువు. ఎందుకంటే ఇక్కడ శేషి అనేటువంటి దానికి కొంత వివరణ ఇవ్వాలి కాబట్టి ఆ శ్లోకాన్ని మళ్ళా చదవడం జరిగింది. కాబట్టి ఈరోజు మళ్ళా 20వ శ్లోకం నుంచి ప్రారంభించాం. తర్వాత ఇంకా చెప్తున్నా అనమాట. త్వన్మయాహం త్వదాధార త్వసృష్టా త్వాముపాశ్రిత మాధవీమితి లోకోవయం అభిదత్తే తతో హిమాం. నేను నీతో నిండిన దానను. అంటే ఏమిటి? నా మనసంతా కూడా, నా మనసు నీతో నిండినది అనమాట, నిండి ఉన్నది. ఆ తరువాత త్వదాధార అంటే ఏమిటి? నీవే నాకు ఆధారం, నేను నీకు లొంగి ఉండేదానను. అంటే భక్తులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయం కూడా దీని ద్వారా మనకి బోధపడుతుందండి. ఈ యొక్క శ్లోకం ద్వారా భక్తులకు ముఖ్యంగా ఉండవలసినటువంటి అంటే పూర్తిగా అంకితమై భావం అన్నమాట. అటువంటి భక్తి ఉండాలి ఎప్పుడు కూడా. అటువంటి భక్తి అంటే ఇంక ఏమిటి? ఎటువంటి సందేహం ఉండకూడదు. ఏది ఏమైనా కూడా ఆయనే కాపాడుతాడు. అటువంటి నిశ్చలమైనటువంటి భక్తి, పరిపూర్ణమైనటువంటి భక్తి ఉండాలి. అది చాలా కష్టం అండి, రాదు, అంత సులభం కాదు. ఎంతో మంది చూస్తుంటాం, ఏదైనా కొంచెం కష్టం వచ్చినప్పుడు ఒక మొక్కు మొక్కుంటారు, లేదంటే ఒక ఏదో ఒక నీకు కానుకలు అర్పిస్తాము అని చెప్పి దాచి పెడతారు కొంత సొమ్ము. ఆ పని అయింది అనుకోండి, ఆ పని అయితే వెంటనే హుండీలో వేస్తున్నావుట. పని అవ్వలేదు అనుకోండి, అది అలాగే ముడుపులు కడుతూ ఉంటారు కొంతమంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ కష్టాన్ని నన్ను గట్టెక్కిస్తే అంటే లంచం చూపెట్టానమాట, ఇది నీకు ఇస్తాను అని చెప్తుంటారు. కానీ ఈ మధ్య ఒక ప్రవచనంలో ఇలాగే ఒక విషయం చెప్తూ వస్తాడనమాట. ఒక భక్తుడు మొక్కుకొని నేను నీకు ఉంగరాన్ని ఇస్తాడు అనుకుంటాడు పాపం.
ఈ కార్యం అయితే నీ హుండీలో వేస్తాను ఈ ఉంగరం అని అనుకుంటారండి. ఒకరి ప్రవచనం విన్నా అనమాట. దాంట్లో చెప్పబడింది ఈ కథ, చిన్న కథ. అంటే భక్తులు ఎలా ఉంటారు అనే దానికి ఆ పని అయిపోతుంది పాపం. కానీ దురదృష్టవశాత్తు ఆ యొక్క బంగారం ఏదైతే ఇవ్వాలనుకున్నారో ఆ బంగారం యొక్క ధర చాలా పెరిగిపోతుంది అనమాట. కానీ మనసు ఒప్పదు. మనసు ఒప్పకుండా ఇంకా చిన్నది, దానికంటే కొంచెం చిన్నది వేద్దాంలే ఏమైపోతుంది అని చెప్పి దేవుడికి ఒక క్షమాపణ చెప్పి ఆ చిన్న ఉంగరం అంటే కొంత తక్కువ విలువ ఉండేదాన్ని వేస్తే సరిపోతుంది అనుకుని ఏదో అలాగే జరుగుతుందన్నమాట. చివరికి ఆయన ఏం చేస్తారు, పోయి హుండీలో వేసేటప్పుడు ఆ చిన్న ఉంగరం ఏదైతే వేయాలనుకున్నారో దాంతో పాటు వేరుకు ఉన్నటువంటి ఏది ఇవ్వాలనుకున్నారో మొదట్లో అది కూడా పోయింది, దాంట్లో హుండీలో పడిపోయింది. ఇంకా దేవుడి హుండీలో పడితే వస్తుందంటే రాదు. దేవుడు హుండీలో పడితే ఇంక పోయినట్లే, గోడకి వేసిన సున్నం లాగానే అనమాట. కాబట్టి ఆ విధంగా, ఎందుకంటే ఆయనతో మనం ఆటలు ఆడకూడదు. అటువంటి అచంచలమైన భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. అసలు నువ్వు మొక్కుకోవాల్సిన అవసరమే లేదు. భక్తి ఉంటే ఆయనే చేస్తాడు. అంతేగాని నీకు అది ఇస్తాను అంటే మనం బలహీనతలు అనమాట అవన్నీ కూడా. ఒక విధంగా చూస్తే మన బలహీనతలు వేరేం లేదు. అయ్యో నేను మొక్కుకోలేదే, ఆయన వింటాడో లేదో, ఆయన చెవిలో పడుతుందో లేదో, నా బాధ చూస్తాడో లేదో, కన్నులు ఉన్నాయో లేదో, చెవులు ఉన్నాయో లేదో అనేటువంటి. కానీ ఎక్కడ మన ఏ ధర్మాల్లో కానీ వేదాల్లో అంతా చెప్పబడింది ఏమిటి, ఆయనకి నీకేం కావాలో తెలుసు. నీవు ప్రత్యేకంగా ప్రార్థించవలసిన అవసరం లేదు. ఏ సమయంలో ఏది ఇవ్వవలసినదో, తల్లికి ఏ విధంగా అయితే పిల్లవాళ్ళ పైన వాత్సల్యం ఉంటుందో, ఏ సమయంలో ఏది ఇవ్వాలనో ఆమెకు తెలుసు. సరిగ్గా స్కూల్ టైం అయినప్పుడు ఏమి ఇవ్వాలి, స్కూల్ నుంచి రాగానే పాఠశాల నుంచి చదివి చాలా అలసటగా ఉంటుంది కాబట్టి ఏమి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆమెకు తెలుసు. నువ్వు ప్రత్యేకంగా అడగవలసిన పని లేదు. కాకపోతే ఆ ఇచ్చినది వేరుగా నీ మనసుకు తగినది నీ మనసుకు నచ్చింది కాకపోయినప్పుడు మళ్ళీ అడగవలసిన అవసరం. కానీ అది అటువంటి పరిస్థితి ఉండదు. ఈ మనసు ఎరిగినటువంటి కాబట్టి తల్లి ఆ విధంగానే ఆయనకి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు అని చెప్పి తాళ్లబాగా అన్నమాచార్య కీర్తనలో కూడా ఉంటుందన్నమాట. ఆ విధంగా అంతా తెలిసినటువంటి అనమాట, అటువంటి భక్తి అన్నమాట. కాబట్టి పూర్తిగా నేను నీతో నిండిన దానను, నీవే నాకు ఆధారం, నీచే సృష్టించబడ్డ దానను, నిన్నే ఆశ్రయించుకొని ఉన్నాను, ఆ కారణంచే నన్ను ఈ లోకం మాధవి అని అంటుంది. కాబట్టి ఈ విధంగా భక్తుడి యొక్క లక్షణం కూడా ఈ ప్రార్థన అంటే ఏ విధంగా భూదేవి స్తోత్రిస్తుందో దాని ద్వారా మనకి తెలియపరచడం జరుగుతుంది అనమాట, భక్తుడికి ఉండవలసిన లక్షణాలు. కాబట్టి నేను నీకు లొంగి ఉండేదాను అని లోకంలో అంతటా తెలిసిన విషయమే. త్వన్మయేతి అంటే నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను, అంతేకాదు నిన్ను శరణి పొంది ఉన్న దానను, నీ రక్షణలో నీకు అనుసరణలో ఉండేది దానను, త్వదాధార త్వసృష్ట త్వాం ఉపాశ్రిత అంటే నిన్నే ఆశ్రయించి ఉన్న దానను. కాబట్టి అను కారణం చేత త్వన్మయము అది మొదలుకొని ఈ లోకం నన్ను మాధవి అని పేరుతో పిలుస్తున్నారు. కాబట్టి నీకు చెందిన దానని అంటున్నారు, గుర్తిస్తున్నారు కూడా. కాబట్టి అన్నిటికీ కూడా నీవే కారణం. సూక్ష్మరూపము కాకుండా జగత్ రూపంలో స్థూలముగా కనిపించేవాడా నీకు జయము అని చెప్తున్నది. జయ అఖిల జ్ఞానమయ, జయ అఖిల జ్ఞానమయ, జయ స్థూలమయ అవ్యయ, జయ అనంత, జయ అవ్యక్త, జయ వ్యక్తమయ ప్రభో. జయాఖిల జ్ఞానమయ, జయ స్థూలమయావ్యయ, జయానంత, జయావ్యక్త, జయ వ్యక్తమయ ప్రభో. కాబట్టి ఓ ప్రభువ, సమస్త జ్ఞానమయ నీకు జయము. ఓ అనంతుడా, ఏ విషయంలోనూ ఒక పరిమితి లేనివాడా, ఏ విషయంలో కూడా ఒక పరిమితి అంటూ లేనటువంటి వాడను. మనకి అన్ని విషయాల్లో పరిమితి ఉంటుందండి. అన్ని విషయాల్లో మన చూపుల్లో కానీ లేదు, ఆహారం తీసుకునేది మనం అంటాము ఎక్కువ తింటున్నామని, కానీ దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది అనమాట. కడుపు నిండిపోతుంది. కాబట్టి మనకి అన్నిటికీ ఒక పరిమితి ఉన్నది. మనం శ్రమించే దానికి కూడా ఒక పరిమితి ఉన్నది. ఆహార వ్యవహారాల్లో అన్నిట్లో ఒక పరిమితి ఉన్నది. ఆ పరిమితికి మించి వ్యవహరిస్తే దానికి విపరీతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ విధంగా జయ స్థూలం, స్థూలమయ అవ్యయ, స్థూలమయ అవ్యయ, అనంత అవ్యక్త, జయ అనంత, జయ అవ్యక్త అంటే ఏమిటి, వ్యక్తిగత అవ్యక్త జయము. హే ప్రభో, భక్తితో నిండిన మనస్సులు గల వారికి తేడాగా కనిపించేవాడా, తేటగా కాదండి, తేటగా కనిపించేవాడా, జయ వ్యక్తమయ ప్రభో.
ఎవరికి తేటగా కనిపిస్తాడు ఆయన? అందరికీ కనిపించడు. తేటగా అంటే ఏమి? స్పష్టంగా ప్రస్ఫుటంగానే అర్థం. మనకు కూడా ఇలా చదువుతూ చదువుతూ కొన్ని రోజులు అయిన తర్వాత ఒక విశ్వాసం ఏర్పడింది అనుకోండి, అప్పుడు మనకు కూడా పూర్తిగా కనబడతారు విష్ణుమూర్తి. కనబడదని ఏమి లేదు, అందరికీ కనబడతారు. కానీ దానికి కావలసిన సాధన చేయాలన్నమాట. ప్రతిదానికి ఒక సాధన చేస్తుంటాం కదండి. మనం వంట చేయాలన్నా ఒక సాధన చేయాలి. మొదటి రోజే అత్తగారింట్లో అడుగుపెట్టిన రోజే వంట రాదు కదండి. వచ్చి ఉండవచ్చు అమ్మగారింట్లో వంటను, అత్తగారింట్లో వంట చేసే తేడా ఉంటుంది. అక్కడ ఏదో సర్దుకొని పోతారు అమ్మగారింట్లో, కానీ ఇక్కడ సర్దుకోరు కదండి. అది బాగలేదు ఇది బాగలేదు అంటుంటారు. కాబట్టి ఒక పర్ఫెక్షన్ రావాలంటే కొంతకాలం పడుతుంది. పర్ఫెక్షన్ అంటే ఏమిటి? వారికి తగినట్లుగా వండటం, అంతేగాని నీకు తగినట్లుగా వారు తినరు కదా. ఒక్కొక్కరి రుచి ఒకలా ఉంటుంది అనమాట, మామగారి రుచి. కాబట్టి ఆ వారికి తగినట్లుగా పర్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు వస్తుంది అది కూడా నెమ్మదిగా కొంతకాలం అయిన తర్వాత వస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా అది వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకి తేటగా కనిపించేవాడా. వ్యక్తమయ, జయము జయము. తర్వాత పరా, ఇవన్నీ కూడా భూదేవి విష్ణుమూర్తి వరాహ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఎప్పుడైతే ఆయన పాతాళాన్ని ప్రవేశిస్తాడో ఆమెను రక్షించేందుకోసము నీటిలో మునిగి ఉన్నప్పుడు చేసేటువంటి స్తోత్రం అన్నమాట. పరాపరాత్మన్ విశ్వాత్మన్ జయ యజ్ఞపతి అనఘ త్వం యజ్ఞత్వం వషట్కారత్వం ఓంకారత్వం అగ్నయ. పరా పరాత్మన్ అంటే పరాత్మ అంటే ఏమిటి? పరాపరము అంటే ఏమిటి? అపరము. పర అపరము. పరాపరము. ఆత్మన్ అంటే కారణము, కార్యమును, లేదా గొప్పది తక్కువది అయినా కావచ్చు. తద్ ఆత్మన్ ఆయా రూపం. తదాత్మన్ ఆయా రూపములో ఉన్నవాడా. తదాత్మన్ ఆయా రూపములో ఉన్నవాడా. ఆయా రూపంలో కాదండి, ఆయా అంటే వేరు. ఆయా రూపములో అంటే ఆయా రూపములో ఉన్నటువంటి వాడా, లేక వాళ్ళకి వాటికి అంతరాత్మగా ఉన్నవాడా. పరా పరాత్మన్ విశ్వాత్మన్ జయ యజ్ఞపతి అనఘ. అనఘ అంటే ఏమిటి? ఎటువంటి మాల్యం లేనటువంటి వాడు, పాపరహితుడా అని అర్థం అనమాట. కాబట్టి నీవు యజ్ఞములను ఆచరించిన వారికి వాటి వాటికి నిర్దిష్టములైన ఫలమును ఇచ్చేవాడివి. యజ్ఞపతే అనఘ. త్వం యజ్ఞ త్వం వషట్కార త్వం ఓంకార త్వమగ్నేయ. అంతేకాదు, అన్నిటికీ వషట్ అనేది ఒక మంత్రం అన్నమాట. ఆ తద్రూపుడు లేక దాని చేత చెప్పబడేటువంటి వాడవు. అన్నీ కూడా నీవే. అంతేకాదు, ఇక్కడ యజ్ఞపతే అనఘ అన్నారు. త్వం యజ్ఞ త్వం అన్నారు. ఇక్కడ యజ్ఞపతే అంటే ఏమిటి? ఏ యజ్ఞం చేసినా కూడా యజ్ఞపతి ఎవరు? ఆయనే. చివరికి ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఎవరు? ఆయనే అన్నమాట, ఆ విష్ణుమూర్తి. కాబట్టి పరాపరాత్మన్ విశ్వాత్మన్ జయ యజ్ఞపతి అనఘ త్వం యజ్ఞ త్వం వషట్కార త్వం ఓంకార త్వం అగ్నయ. అంతేకాదు, మామూలు అగ్ని కాదు ఇది. ఏమి ఎటువంటి అగ్ని? యజ్ఞం చేసేటువంటి అగ్ని అన్నమాట, ఆ యజ్ఞం అన్నమాట, ఆ అగ్ని. అటువంటి ఓంకార త్వం అగ్నయ, అగ్నులు నీవే. త్వం వేదా. అందుకే మనం మన హిందూ ధర్మంలో చూడండి, ప్రతిదీ కూడా ఒక దేవత కానీ, ఒక దేవతలుగా, లేదు ఒక దేవిగా మనం ప్రార్థిస్తూ ఉంటాం. దాన్ని చాలా ఆ విధంగా పూజిస్తూ ఉంటాం. పూజించడం అంటే వాటిని గౌరవించడం అని అర్థం అండి. అంతేగాని పూజించడం అంటే పశువు రాసి కుంకుమలు పెట్టి అలా కాదు. వాటిని మనస్సులో ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వడం అన్నమాట. ఒక నది ఉన్నదనుకోండి, దానికి మనం ఎంతో నదీ దేవతగా పూజిస్తాం, దాన్ని గంగా మాతగా పూజిస్తాం, గోదావరి తల్లిగా పూజిస్తాం. ఎందుకంటే అవన్నీ కూడా మనకి జీవనంలో ఒక భాగం అన్నమాట. కాబట్టి వేటిపైన మనకి గౌరవం ఉండాలి? మన జీవనంలో ఒక భాగమైన వాటిపైన మనకి వాత్సల్యం, గౌరవం ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడే వాటి ఎడల మనం ఉండవలసిన రీతిలో ఉండేటువంటి భావన కలుగుతుంది అనమాట. అయినా కూడా దాన్ని పూర్తిగా మాలిన్యం చేసేస్తున్నాం, అది వేరే విషయం అనుకోండి. కానీ ఈ మాత్రం గౌరవం ఉన్నంత వలన, అదే మీకు ఈ యొక్క సముద్రంలో బ- చేపలు పట్టేవాళ్ళు, ఫిషర్మెన్ ఉంటారు. వాళ్ళకి జీవనాధారం ఏమిటి? నీరే అన్నమాట, సముద్రమే. అది లేకుంటే వాళ్ళకి నీరు, ఆ నీరు లేకుంటే జీవనోపాధి లేదు. అందుకనే వాళ్ళు ప్రత్యేకంగా ఒక సమయంలో వాటికి పూజిస్తారు అనమాట. పూజించడం అంటే అది గౌరవాన్ని తెలపడం అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఇక్కడ
వషట్కారు తమ ఓంకారు తమ అగ్నేయ అన్నారు. కాబట్టి ఈ త్రేతాగ్నులను కూడా నీవేనయ్య అని చెప్తున్నారు. పవిత్రములైనటువంటి త్రేతాగ్నులు కూడా నీవేనయ్య అని చెప్పబడింది. కాబట్టి ఆ అగ్నికి మనం ఎంతో గౌరవం ఇస్తాము. మామూలు అగ్ని అంటే ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చిన తర్వాత అగ్నికి కొంచెం గౌరవం తగ్గిందేమో, అయినా కూడా సమయం వచ్చినప్పుడు ఇస్తూనే ఉంటాం. పాత రోజుల్లో అగ్ని రగిలించేప్పుడు ఉదయ ప్రాతకాలంలో మొట్టమొదటిసారిగా రోజుకి అగ్ని రగిలించేటప్పుడు దానికి ఎంతో గౌరవంగా రగిలిస్తారు అనమాట. అదే విధంగానే మనం ఏదైనా యజ్ఞయాగాలు చేసేటప్పుడు ఇంట్లో కూడా ఆ అగ్ని తీసుకొచ్చినప్పుడు ఎంతో గౌరవం ఉంది. ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం, ప్రతిరోజు చూసేటువంటి విషయాలే అనమాట. కాబట్టి త్వం వేదాహ త్వం తదంగాని త్వం యజ్ఞ పురుషో హరి సూర్యాదయో గ్రహాస్తార నక్షత్రాన్ అఖిలం జగత్, అన్నీ నీవే అనేటువంటి భావనతో చెప్తుందన్నమాట. త్వం వేదాహ, త్వం వేదాహ, త్వం తద్ అంగాని, అంగం అంటే ఏమిటి? దాని వేదాంగాలు అనమాట. వేదము తద్ అంగాని అంటే వాటికి సంబంధించిన అంగం. త్వం యజ్ఞ పురుషో హరే, యజ్ఞ పురుషుడు అంటే యజ్ఞమూర్తి, యజ్ఞముల ద్వారా ఆరాధింపబడేవాడు అని కానీ చెప్పవచ్చు అనమాట. ఆ తరువాత సూర్యాదయో గ్రహ తారా నక్షత్రాన్ని అఖిలం జగత్, నక్షత్రాన్ని అఖిలం జగత్. ఇక్కడ సూర్యాదయో గ్రహ తారా అంటే సూర్యుడు మున్నగు గ్రహాలన్నమాట. అవన్నీ కూడా నీ వలనే సృష్టించబడ్డాయి. అవన్నీ నీవే. అంతేకాదు, ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు. గ్రహస్తార నక్షత్రాన్ని ఆకిలం. ఇక్కడ తార నక్షత్రాన్ని అని విడిగా చెప్పండి. మనం మామూలుగా నక్షత్రాలు అంటుంటాం, తారలు అంటాం. మన భాషలో రెండు ఒకటే అంటుంటాం అనమాట. కానీ ఇక్కడ తారలు అంటే వేరు, నక్షత్రాలు అంటే వేరు అనమాట. ఇక్కడ నక్షత్రాలు ఏమిటి? అశ్విని, అటువంటి ఆ నక్షత్రాలు అన్నమాట. అవన్నీ కూడా అశ్విని భరణి కృత్రి ఇవన్నీ నక్షత్రాలు. అదే తారలు అంటే ఇవి కాకుండా ఉండేటువంటి కనబడుతుంటాయి మనకి ఆకాశం, చుక్కలు అనమాట. వాటిని తారలు అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా గ్రహాలు, తారలు, నక్షత్రాలు అన్నీ కూడా అఖిలం జగత్. ఏమిటి ఇవన్నీ కూడా? నీవే ఓ శ్రీహరి, నీవే వేదాలు, నీవే వేదాంగాలు, నీవే యజ్ఞ పురుషుడవు. సూర్యాది గ్రహాలు, తారలు, సమస్తము కూడా నీవే. త్వం వేదాహ త్వం తదంగాని త్వం యజ్ఞ పురుషో హరే సూర్యాదయో గ్రహాత్తారా నక్షత్రానఖిలం జగత్ మూర్తామూర్తం అదృశ్యం చ కఠినం పురుషోత్తమ యచ్చోక్తం యచ్చ నయుక్తం న ఉక్తం మయా అత్ర పరమేశ్వర తత్సర్వం త్వం నమస్తుభ్యం భూయో భూయో నమో నమః. భూయో భూయో అంటే ఏమిటి? మరలా మరలా అని అర్థం. ఇంకా మూర్త అమూర్తం అని చెప్పండి. మూర్తం అనగా ఏమిటి? అంతటా ఉండి కనిపించే ద్రవ్యము లేదా కఠినమైనది అని కావచ్చు మూర్త అని. అదృశ్యం అనగా ఏమిటి? ప్రత్యక్షం అంటే కంటికి కనిపించనిది అన్నమాట. తే నమో నమ, నీకు మళ్ళీ మళ్ళీ దండములు పెడుతున్నాను. కాబట్టి మూర్తం అంటే అమూర్తం, దృశ్యం అదృశ్యం. నాచే ఇచ్చట చెప్పబడింది, నాచే ఇచ్చట చెప్పబడింది, చెప్పబడనది కూడా అనమాట. యచ్చ ఉక్తం, యత్ చ ఉక్తం, అది యచ్చోక్తం అవుతుంది. యత్ చ ఉక్తం, యత్ చ నా ఉక్తం, యత్ చ నైవ ఉక్తం అంటే ఏది చెప్పబడలేదో, నా ఉక్తం మయా అంటే నా చేత, అత్ర ఇక్కడ పరమేశ్వర, తత్సర్వం త్వం నమఃస్తుభ్యం. అన్నీ కూడా అంటే మనం కూడా ఉత్తరం రాసిన తర్వాత అంటే ఇవన్నీ చదివేటప్పుడు కొన్ని పాత జ్ఞాపకాలు వస్తుండే అన్నమాట. మనం ఉత్తరం రాస్తాం ఎవరికైనా, ఉత్తరం రాసి ఏం చేస్తాం, దాంట్లో బలాని వాళ్ళని అడిగినట్టు చెప్పండి, ఇంట్లో వాళ్ళని బలాని పేర్లు రాస్తాం అనమాట. చివరికి అందరి పేర్లు రాస్తాము. అత్తగారైనటువంటి వారికి నమస్కారములు, బావగారైనటువంటి నమస్కారం, బావమరిది అయిన నమస్కారం అన్ని రాసి చివరికి ఇంకా ఎవరి పేరైనా చెప్పకుండా ఉంటే వారందరికీ కూడా నమస్కారం తెలియజేయవలసినది అని ఉత్తరంలో. అంటే ఈ రోజులు ఉత్తరాలు రాయడం తగ్గిపోయింది, రాసినా కూడా ఇంత ఫార్మాలిటీస్ లేవులండి. ఇప్పుడు ఉత్తరం రాసేటప్పుడు తగ్గిపోయింది మెసేజ్లే కాబట్టి ఇంత ఫార్మాలిటీస్ ఉండవు. ఆ రోజుల్లో ఉభయ కుశలోపరి అని ప్రారంభిస్తే ఆ తర్వాత ఉత్తరం అంతా రాసిన తర్వాత ఇంకా చివరిలో ఒక లైన్ ఉంటుంది, ఖచ్చితంగా ఒక లైన్ ఉంటుంది. తప్పులున్న క్షమించగలరు, తప్పులున్న క్షంతవ్యులను, లేదు ఇంకొంచెం గ్రాంధికంగా ఉండాలంటే క్షంతవ్యులను రాస్తారు. మామూలు వాళ్ళు తప్పులున్న క్షమించగలరు అని అది చివరితో క్లోజింగ్ అనమాట. అలా ఉండేది ఒక స్టైల్ అన్నమాట, ఉత్తరాల స్టైల్. అంటే మేమంతా ఆ యుగంలో ఆ సమయంలో పుట్టాము, ఆ ఉత్తరాలు రాసుకున్నాము, ఇప్పటికీ అవి భద్రపరుచుకొని ఇంకా చదువుకుంటున్నాము ఎవరైనా రాసిన ఉత్తరాలు.
మనం రాసింది మన దగ్గర ఉండదు కాబట్టి మనం చదువుకునే అవకాశం లేదు. ఎవరైనా రాసిన ఉత్తరాలు ఇప్పటిగా చదువుకొని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఆ తీపి జ్ఞాపకాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఆ విధంగా భూదేవి చెప్తుంది ఏమని, నేను ఒకవేళ ఏదైనా చెప్పకుండా ఉండుంటే నీకు మళ్ళీ మళ్ళీ దండములు, తే నమో నమః, అన్నిటికీ కూడా నీకు మళ్ళీ మళ్ళీ దండములు పెడుతున్నాను, భూయో భూయ మాటి మాటికి అనడము ఆదరము కొద్దీ. కాబట్టి ఆదరాన్ని తెలపడం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ గౌరవాన్ని తెలపడం, మళ్ళా మళ్ళా నమస్కరిస్తున్నాను, మళ్ళా మళ్ళా ప్రణామాలు, పునః పునః ప్రణామం కరోమి అంటే ఏంటి, మళ్ళా మళ్ళా నమస్కరిస్తున్నాను. కాబట్టి పురుషోత్తమ, నీవు అంతటా నిండి ఉన్నటువంటి తేటగా కనిపించే పదార్థానివి, కనపడని సూక్ష్మరూపమైన వాడవును నీవే. ఇంతేకాదు, అజ్ఞానురాలను, నీ గురించి ఏమీ తెలియని దానను అయినా నేను ఏ ఏ విషయాలు చెప్పినానో వీటిని చెప్పలేకపోయినానో ఓ పరమేశ్వర అదంతా నీవేనయ్యా. అంటే అన్ని విషయాలు మనకి చెప్పలేం కదండి. మామూలుగా అవి ఈ స్తోత్రాలు రాసేటువంటి వారు, లేదు ఆసు కవిత్వాలు రాసేటువంటి వారు, వచన కవిత్వాలు రాసేటువంటి వారు, అంటే ఏదైనా ఒక దేవత పైన రాసేటువంటి వారు చివరి ఇలాగే చెప్పుకుంటారు అన్నమాట. ఎందుకంటే వర్ణించలేనటువంటి విషయాన్ని మీరు తీసుకొని వర్ణించ ప్రయత్నించినప్పుడు ఆ లోపం, ఆ లోపం అంటే ఆ తక్కువ అనేటువంటి విషయం వల్ల ఉంటుందన్నమాట. మనం ఏం వర్ణించినా కూడా సరిపోదు అనేటువంటి భావన ఉంటుంది లోపల. అందువల్ల నేను చెప్పలేకపోయినటువంటి విషయాలు కూడా అని చెప్తాను. కాబట్టి ఆ విధంగా భూదేవి స్తుతిస్తుందన్నమాట. కాబట్టి ఈ భూదేవి ఈ విధంగా ప్రార్థించినది అని చెప్పిన తర్వాత పరాశర ఉవాచ అని చెప్పి, ఏవం సంస్తూయమానస్తు పృథివ్యా పృథివీశ్వర సామస్వర ధ్వని శ్రీమాన్ జగర్జ పరిహర్కరం. అప్పుడు ఈ విధంగా పృథివిచే స్తుతింపబడుతూ ఏవం సంస్తూయమానస్తు, సంస్తూయమానస్తు ఏవం అంటే ఏమిటి, ఈ విధముగా ఏవగ ఎవని యొక్క ధ్వనియో అతడు సామ స్వర ధ్వని అని అర్థం. ఇక్కడ ఏవం సంస్తూయమానస్తు పృథివ్యా పృథివీశ్వర, పృథివ్య అంటే భూమి చేత, భూదేవి చేత ఈ విధంగా స్తుతింపబడుతూ శ్రీమంతుడైనటువంటి పృథ్వీశ్వరుడు ఏ విధంగా ఆయన సమాధానం ఇచ్చాడు, సామస్వరమైన ధ్వని కలవాడై గద్యల ధ్వనితో గర్జించాడు. సామస్వర ధ్వని, ధ్వని, ధ్వని అంటే శబ్దం. సామస్వరమే ఎవని యొక్క ధ్వనియో అతడు సామస్వర ధ్వని, ధ్వని అని అర్థం. అంటే ఏమిటి, సామవేదం యొక్క నాదము వంటి నాదం అనమాట. స్వరం శ్రావ్యమైనది అని అర్థం. అంటే ప్రీతిని కలిగించున్నది అని అర్థం. భగవంతుడు వరాహ రూపంలో ఉన్నాడు కనుక దానికి తగినటువంటి దానికి అనుకరిస్తూ పరిగర్జనం చెప్పబడింది. వరాహం యొక్క అరుపును అనుకరిస్తూ నాదమును చేశాడు అని అర్థం. ఇక్కడ ఈ స్వరధ్వని, సారీ, సామస్వరధ్వని అని చెప్పండి. అంటే మనం కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అంటే మామూలుగానే మాట్లాడుతుంటారు వాళ్ళు, కానీ మనం శ్రద్ధగా వింటే అండి, ఏది కూడా మనం శ్రద్ధగా వింటేనే దాంట్లో ఆనందాన్ని అనుభవించగలుగుతాం. ఏదో ఊరికే మనం బాట మొబైల్ చూసుకుంటూ ఎవరైనా మాట్లాడుతుంటే కూడా మనం బాట మొబైల్ చూసుకుంటూ వాళ్ళు చెప్పింది ఏదో చెవిలో పోతుంది అనుకోండి, అది వినడం కాదు. నిజంగా వాళ్ళు శ్రావ్యంగా మాట్లాడారు లేదా అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది మనకి, బాగా శ్రద్ధగా విన్నప్పుడు. కొంతమంది మాట్లాడుతుంటే తీయగా అందులో ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి, ఒక రాగయుక్తంగా ఉన్నట్లు అనిపిస్తుంది వాళ్ళ మాటలు కూడా. ఆ గొప్పదనం కొన్ని భాషల్లో కూడా ఉంటుంది. ఆ భాషను సక్రమంగా మాట్లాడగలిగితే అటువంటి ధ్వని మన చెవులో పడి మన మనస్సు పైన, మనసుకి ఆనందాన్ని కలిగించేదే కాదు, ఎప్పటికీ ఉండిపోయేలాగా చేస్తుంది అన్నమాట. అది మాటల్లో ఉండేటువంటి గొప్పదనం. మన ఈ రామాయణంలో కూడా హనుమంతుడి గురించి చెప్పేటప్పుడు ఆ విధమైనటువంటి చక్కటి వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు, చెప్పిన మాట కరెక్ట్ గా ధర్మబద్ధంగా ఉండేటువంటి వాడు, వ్యాకరణ శుద్ధితో పలికేటువంటి వాడు, విన్న వాళ్ళకి చాలా ఆనందం. ఇవన్నీ చదువుకున్నాం. ఎప్పుడు వీళ్ళ దగ్గరికి పోయి, రావణాసురుడి దగ్గరికి పోయినప్పుడు మాటలు కానీ, లేదు ఈ రామలక్ష్మణుని తీసుకొని పోయి సుగ్రీవుడి దగ్గర